వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఇరవై 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి? ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. బంగారం మనలో చాలా మందికి ఎంతో ఇష్టం. ఇక మన దేశంలో బంగారానికి ఉన్న విలువ మరి ఇతర వస్తువులకు ఉండదు. కానీ మనలో చాలా మంది వార్తల్లో బంగారపు షాపులో 22 క్యారెట్లు 24 క్యారెట్లు అనే పదాలు వినే ఉంటాం. కానీ వాళ్లకు అలా బంగారాన్ని 22 క్యారెట్లు 24 క్యారెట్లు అని ఎందుకు పిలుస్తారో తెలియదు. ఈ రెండింటికి తేడాలేంటో గోల్డ్ షాపింగ్ చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి తెలుస్తుంది. ఇదే కాకుండా ఇక 24 క్యారెట్ల గోల్డ్లో కూడా 999, 995 క్వాలిటీ కలిగిన బంగారం కూడా ఉంటుంది. అసలు వీటి మధ్య తేడాలేంటి అనే విషయాలు కూడా అంత తెలియదు. అందుకే ఇప్పుడు ఇవాల్టి స్పెషల్ స్టోరీస్లో చూద్దాం పదండి. ఇక విషయంలోకి వెళ్తే భారతీయులకు బంగారంపై ఎంత మక్కువ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి, ఫంక్షన్, పండుగ ఏదైనా సరే ముందు బంగారం గురించే చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో బంగారం ధరించి అందరిలో లగ్జరీగా కనిపించేందుకు తహతహలాడుతూ ఉంటారు. బంగారం చాలా రకాలు ఉంటుంది. 24 క్యారెట్లు 22 క్యారెట్ల బంగారం అని మీరు వింటూ ఉంటారు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అసలు 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి? అందులో 999 లేదా 995 మధ్య తేడాలేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 24 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛతను 2 విధానాల్లో కొలుస్తారు. 1 క్యారెట్లు, రెండవది సూక్ష్మత. క్యారెట్ అనేది ఇతర లోహాలతో కలిపిన బంగారు స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. 24 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాలను కలపరు. అందుకే దీనిని ప్యూర్ గోల్డ్గా పరిగణిస్తారు. వాస్తవానికి బంగారం పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉండదు. అత్యధిక స్థాయి స్వచ్ఛత కలిగిన దానిలో 1000లో 999.9 భాగం బంగారం ఉంటుంది. తొమ్మిది 995 మధ్య తేడా ఏంటి? 1000 గ్రాముల బంగారం స్వచ్ఛత స్థాయిలను 999, 995 ద్వారా అంచనా వేస్తారు. 1000 గ్రాముల బంగారంలో 995 స్వచ్ఛత అంటే అర్థం ఏంటంటే మీరు తీసుకునే 995 గ్రాముల గోల్డ్లో 5 గ్రాములు వేరే లోహం ఉంటుంది. ఇక 999 స్వచ్ఛత అంటే ఇక 1 గ్రాము వేరే లోహం ఉంటుంది. ఇక 999.9 స్వచ్ఛత అంటే కేవలం 0.1 గ్రాము మాత్రమే వేరే లోహం ఉంటుందన్నమాట. 999 అనేది బంగారంలో అత్యధిక స్వచ్ఛత. ఇలాంటి బంగారాన్ని కాయిన్స్ లేదా కడ్డీలలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు. దీనినే బులియన్ అని పిలుస్తారు. 995 స్వచ్ఛత కలిగిన బంగారం 24 క్యారెట్లుగా పరిగణించినప్పటికీ 999 కంటే అది పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉండదు. ధర ఎలా నిర్ణయిస్తారు? బంగారం స్వచ్ఛతను బట్టి రేటు నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం కంటే 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. అందుకే 22 క్యారెట్ల కంటే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక 995 కంటే 999 స్వచ్ఛత కలిగిన గోల్డ్ రేట్ అధికంగా ఉంటుంది. 995 క్వాలిటీ కంటే 999 స్వచ్ఛత కలిగిన బంగారం అంటే 0.4% ఎక్కువ రేటు ఉంటుంది. ఉదాహరణకు 995 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 100 ఉంటే 999 క్వాలిటీది 100.40గా ఉంటుంది.